ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. 6 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడు తెప్పోత్సవం పెట్టుకున్నా తప్పకుండా వర్షం అయితే పడ్డది. ఇవాళ కూడా అంటే హనుమంతుడు వాయుపుత్రుడు అంటారు. అందువల్ల ఈ తెప్పోత్సవం మనం హనుమంతుడికి ఏర్పాటు చేస్తే అటు వాయుదేవుడు ఇటు వరుణదేవుడు ఇద్దరూ మనల్ని ఆశీర్వదించారు. అంటే వాయుదేవుడు వరుణదేవుడు వచ్చి గాలినిచ్చాడు, అదేవిధంగా మంచి వర్షాన్ని కూడా ఇచ్చారు. అంటే ఆ స్వామి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉన్నాయి, మన సిద్దిపేటకు ఉన్నాయని ఈరోజు మనకు మళ్ళీ చాలా సంతోషం కలిగింది. మరి దుర్గాప్రసాద్ స్వామీజీ గారు ఎప్పుడు కూడా మన సిద్దిపేట మీద ఎంతో ప్రేమ వారికి. నిజానికి మన సిద్దిపేటకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ హనుమాన్ దీక్షకు సిద్దిపేటకు చాలా అవినాభావ సంబంధం ఉంది. 1982వ సంవత్సరం అంటే మొట్టమొదలు అసలు హనుమాన్ దీక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది, మన సిద్దిపేటలో ప్రారంభమైంది. అంతేకాకుండా 46 రోజులు భిక్ష కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా మొట్టమొదలు మన సిద్దిపేటనే. హనుమాన్ దీక్ష పనులకు ప్రతిరోజు 46 రోజులు కూడా భిక్ష ఇచ్చే కార్యక్రమం మన రావిచెట్టు హనుమాన్ టెంపుల్ ఆధ్వర్యంలో, మన స్వామీజీ గారి ఆధ్వర్యంలో అది సిద్దిపేటలో ప్రారంభమై రాష్ట్రం మొత్తానికి దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచింది. అలా అనేక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమానికి పుట్టిన ఇల్లు మన సిద్దిపేట. అది బద్రీనాథ్లో అన్నదాన కార్యక్రమం అయినా, కేదార్నాథ్లో అన్నదాన కార్యక్రమం అయినా, హనుమాన్ దీక్షా పనులకు అన్నదాన కార్యక్రమం అయినా, అమర్నాథ్ అన్నదాన కార్యక్రమాలైనా, అది అయోధ్యలోనైనా, చివరికి అయోధ్యలో కూడా మనకే దొరికింది అదృష్టం, సిద్దిపేటకే దొరికింది. దక్షిణ భారతదేశం నుంచి అయోధ్యలో లంగరు పెట్టి అయోధ్యకు వచ్చే భక్తులకు సేవ చేసే అదృష్టం కూడా మన సిద్దిపేటకే దక్కింది. అదేవిధంగా అమర్నాథ్ కేదార్నాథ్లో కూడా దక్షిణ భారతదేశం నుంచి మొదటి లంగర్ అక్కడికి వచ్చే భక్తులకు సేవ చేసే కార్యక్రమం కూడా సిద్దిపేటకే దక్కింది. అంటే మొదటి హనుమాన్ దీక్ష ఇక్కడే ప్రారంభం కావడం, భిక్ష కూడా ఇక్కడే ప్రారంభం కావడం, దానికి మనకు గురూజీ గారి ఆశీస్సులు, దుర్గాప్రసాద్ గురూజీ గారి ఆశీస్సులు ఉన్నాయి. వారు కూడా ఎప్పుడు కూడా ప్రతిసారి మనం ఎప్పుడు సమయం అడిగినా ఇక్కడికి రావడం మనందరికీ సంతోషం. నిజానికి ఇవాళ మండు టెంటల ఎండాకాలం, మనం మే నెలాఖరులో ఉన్నాం. కోమటి చెరువు ఎండిపోయి ఉండాలి ఎప్పుడైనా, కానీ ఆ హనుమంతుని దయ, ఆ శ్రీరాముడి యొక్క ఆశీస్సులు, దుర్గాప్రసాద్ స్వామీజీ ఆశీస్సులతో కాళేశ్వరం నీళ్లతో మండు టెండల్లో ఎండాకాలంలో కూడా మన కోమటి చెరువు మత్తడి దుంపుతూ ఉంది. ఎప్పుడు స్వచ్ఛమైన గోదావరి జలాలు మన కోమటి చెరువుకి వస్తూ ఉన్నాయి. ఇంతకుముందేమో వర్షపు నీరు వచ్చేది లేదా మురికి నీరు వచ్చేది. ఇప్పుడు మురికి నీరు లేదు, చక్కటి గోదావరి నదినే మనం సిద్దిపేటకు తెచ్చుకోగలిగినాం. మల్లన్న సాగర్ ద్వారా ఈ గోదావరి జలాలు సంవత్సరం అంతా కూడా మన కోమటి చెరువు ద్వారా రావడం, స్వచ్ఛమైన గోదావరి నదీ జలాలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది ఈ ప్రాంతం. నిజంగా మరి తెప్పోత్సవం అంటే ఒకప్పుడు రాజమండ్రికి వెళ్ళేవాళ్ళం. గోదావరి నది రాజమండ్రిలోనే ఉండేది. ఎండాకాలమైనా వానకాలమైనా ఎప్పుడు నీళ్లు ఉండేది, రాజమండ్రికి వెళ్ళేవాళ్ళం. కానీ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఈ తెప్పోత్సవం కూడా హనుమంతుడికి మన సిద్దిపేటలోనే ప్రారంభం కావడం, ప్రతి ఏటా జరగడం అనేటువంటిది నిజంగా ఇది శుభసూచకం. తప్పకుండా ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు, ఆ హనుమంతుడి ఆశీస్సులు, దుర్గాప్రసాద్ స్వామీజీ గారి ఆశీస్సులు ఎల్లవేళలా ఈ సిద్దిపేట ప్రజల మీద, ఈ ప్రాంతం మీద, ఈ రాష్ట్రం మీద ఉండాలని చెప్పి నేను మనసారా ప్రార్థిస్తూ మీరందరూ నిల్చొని ఉండాలి. ఎక్కువ తక్కువ నేను మాట్లాడకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.